రేపు ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవద్దు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? మీడియాతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. చూడండి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, అదేవిధంగా యువకులారా, రైతులారా, మహిళలు కూడా, ఒకవేళ మన ఛానలు మన వార్తలు చూసిన మహిళలు కూడా మీరందరూ బాగా అర్థం చేసుకోవాలి. మేడిగడ్డను ఎన్నికల ప్రచారాస్త్రంగా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాడుకున్నది అద్భుతంగా. అక్కడ జాయింట్ కనెక్షన్స్ ఉంటాయి బ్రిడ్జ్ మీద. ఆ జాయింట్ కనెక్షన్స్ దగ్గరికి పోయి ఓ రోజేమో రాహుల్ గాంధీ ఇట్లా తొంగి చూస్తాడు. రాహుల్ గాంధీ తొంగి చూస్తే ఆ తొంగి చూసిన అక్కడ జైంట్ మధ్య కొంత సందు ఉంటుంది కదా, దాన్ని పేపర్లు వేసి వెలుగు పేపర్గో ఇంత బొక్క పడ్డది మేడిగడ్డ దగ్గర, ఇక మేడిగడ్డ పనికి రాదు. ఇక అదేవిధంగా ఓ రోజు ఈ అమిత్ షా, నడ్డా, ఈ బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇక వీళ్ళు పోతారు. వీళ్ళు పోయి ఇట్లా చూస్తారు. చూసి చాలా పెద్ద రంధ్రం పడ్డది, ఇక కష్టం, ఇక ఈ 90,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ఇక పనికిరాదు, పూడ్చవలసిందే దీన్ని అంతా అని వీళ్ళు చెప్పుకొస్తారు. ఇప్పుడు మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటి మాత్రమే. అది మేడిగడ్డ అనేది ఒకటి, కాళేశ్వరం మొత్తంలో అది ఒకటి. కానీ ఎస్ఎల్బీసీ అనేది ఇది మొత్తం కలిసి ఒకటే ఇక్కడ. ఇక దీనికి సంబంధించి ఇంత నష్టం జరిగి 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంటే, ఇగో ఈ నీటి ప్రవాహం కావచ్చు, ఈ విధ్వంసం కావచ్చు, ఇదంతా భయానకంగా ఉంటే కనీసం దీన్ని సందర్శించినోడు లేడా? దీని మీద రివ్యూ చేసినోడు లేడు, సమీక్షించినోడు లేడు, ఈ ప్రమాద ఘటనకు పోయి పలకరించే బీజేపీ నాయకుడు లేడు. మోడీ గారు మన ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడినలా అంటాను, ఓకే. మరి ఇక్కడ నీ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ఇద్దరు ఏం చేస్తాను? రాష్ట్ర ప్రభుత్వాన్ని పరుగులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊటా ఉరికి అక్కనే బండాల మీరు మంచం వేసుకొని ఆ 8 మందిని ప్రాణాలతో తీసుకొస్తారా? ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోయి ఉంటే ఆ మృతదేహాలను తీసి కుటుంబాలకు అప్పగిస్తారా అని ఈ 8 మంది ఎంపీలు, ఈ 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర మంచాలు వేసుకొని పండుకోవద్దు. సచ్చేటోడు చస్తాడు, మాకేంది, మా రాయకేం చేసుకుంటాం మేము. ఇదా రాష్ట్ర ప్రభుత్వం అస్సలే చిత్తశుద్ధి లేనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ టైంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎడ్జ్ తీసుకొని పెద్దన్న పాత్ర పోషించి ఆ 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఆ ఎస్ఎల్బీసీకి దగ్గరికి వీళ్ళను పరుగులు ఎత్తియద్దు, వీళ్ళను ఉరికించొద్దు. కాంగ్రెస్ వాళ్ళను దుప్పట్లు కప్పుకొని పండుకున్నారు, దుప్పట్లు కప్పుకొని ఇళ్ళల్లా. మీ కథలన్నీ విప్పి చెప్తాం. రేపు బీఆర్ఎస్ పోతుంది అక్కడికి. బీఆర్ఎస్ను ఒకవేళ ఆపాలే, ఆ 8 మంది ప్రాణాలు మీరు తీసినట్టే. ఆ 8 మంది ప్రాణాలకు ఏం జరిగిందో తెలియకుండా ఈ తెలంగాణ సమాజానికి, ఈ భారతదేశానికి మీరు అడ్డుకున్నట్టే. రేపు అక్కడికి బీఆర్ఎస్ బృందాన్ని పోనివ్వాలి. అక్కడ మంచి ఏందో, చెడేందో, అక్కడ జరిగిన నష్టం ఏందో, అక్కడ జరిగిన లాభం ఏందో, అసలు దాన్ని మళ్ళీ ఎందుకు ముందటేసుకున్నారో మొత్తం వాళ్ళు సందర్శించి వచ్చినాక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విప్పి చెప్తారు. కాబట్టి వాళ్ళని ఒకవేళ ఈ ప్రభుత్వం అడ్డుకున్నదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కు భయపడి ఈ నిజాలు తెలియకుండా అడ్డుకున్నట్టే.